ఈ ఎపిసోడ్లో బాబా ఉన్నారు, తన భక్తుల్ని ఎల్లప్పుడూ కరుణిస్తారు, రక్షిస్తారు అని తెలియజేసేటువంటి ఒక గొప్ప నిదర్శనను మనం తెలుసుకుందాం. ఒక 12 నెలల పసిపాప వేలును తీసేయవలసిన సందర్భంలో బాబా తన కరుణతో ఆ పాప వేలుని చెయ్యిని కాపాడిన ఒక భక్తురాలి అద్భుత అనుభవాన్ని తెలుసుకుందాం. ఓం సాయిరామ్. షిరిడి సాయిబాబా సత్సంగ్కి స్వాగతం. ఈ అద్భుత అనుభవం హైదరాబాదుకు చెందిన ఒక భక్తురాలికి సంబంధించింది. ఒకరోజు సాయంత్రం ఈవిడ 12 నెలల చిన్న పాప ఎందుకో చాలా ఏడుస్తూ ఉంటుంది. ఎంత ప్రయత్నించినా తన ఏడుపును ఆపదు. ఈవిడ భర్తకు ఫోన్ చేస్తారు. పాప చాలా ఏడుస్తోంది, తను ఎప్పుడు ఇంటికి తిరిగి వస్తున్నారో తెలుసుకుందామని అనుకుంటారు. వీరి భర్తకు ఆ రోజు తన ఆఫీస్లో అర్జెంటు పని ఉండటం వల్ల తొందరగా రాలేను, ఆలస్యం అవుతుందని చెప్తారు. సరే, తన పాపను కొద్దిసేపు బయటకు తీసుకెళ్ళి తిప్పితేనన్నా ఏడుపు మానేస్తుందేమోనని అనుకొని బయలుదేరుతారు ఈవిడే. బయటకు వెళ్లే తొందరలో ఆమె తలుపు గబుక్కున వేసేస్తారు. ఆవిడ చూసుకోరు. వీరి పసిపాప వేలు తలుపులో పడి నలిగిపోతుంది. విపరీతంగా రక్తం కారటం మొదలవుతుంది. ఒక్కసారిగా పాప ఏడుపు ఆపేస్తుంది. సృహ తప్పి పడిపోతుంది. అది చూసిన ఈవిడ చాలా భయపడిపోతారు. ఒక్కసారిగా పెద్దగా అరుస్తారు. చుట్టుపక్కల వాళ్ళందరూ పరిగెత్తుకొస్తారు. ఇదంతా చూసి వాళ్ళు కూడా చాలా భయపడిపోతారు. వాళ్లలో ఒకరు ఈవిడ భర్తకు ఫోన్ చేస్తారు. ఈ విషయం అంతా తెలియజేస్తారు. వీరి భర్త వచ్చేలోపు అక్కడ ఉన్న కొంతమంది ఈవిడను వీరి పాపను దగ్గరలో ఉన్న హాస్పిటల్కి తీసుకెళ్తారు. పాప వేలుకు తగిలిన గాయాన్ని చూసి ఎక్స్రే ఇంకా కొన్ని పరీక్షలు చేసి ఈ గాయానికి ప్లాస్టిక్ సర్జరీ చేయాల్సిన అవసరం ఉంది అని ఆ డాక్టర్ చెప్తారు. ఆ సదుపాయం ఈ హాస్పిటల్లో లేదని చెప్పి ఏదైనా పెద్ద హాస్పిటల్కి తీసుకెళ్ళమని సలహా ఇస్తారు. వేరే హాస్పిటల్కి తీసుకెళ్లేలోపు ఈవిడ భర్త గారు కూడా వీరి దగ్గరకు వస్తారు. పాపను వేరే హాస్పిటల్కి తీసుకెళ్తారు. ప్లాస్టిక్ సర్జన్ వీరి పాపను పరిశీలించి సర్జరీ చేసినా పాప వేలును కాపాడగలిగే నమ్మకం లేదని చెప్తారు. ఈ విషయం తెలుసుకున్న వీరు చాలా బాధపడతారు. ఇంకొక ఫేమస్ ప్లాస్టిక్ సర్జన్ అంటే ఇంకా నిపుణుడైన డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్ళాలని వీరందరూ మాట్లాడుకొని వేరే హాస్పిటల్కి వెళ్తారు. ఆ సమయంలో కూడా ఈవిడ బాబాను ప్రార్థిస్తూనే ఉంటారు. ఇంకా ఏం చేసినా నీదే భారం బాబా, నువ్వు ఈ పసిపాపను కాపాడాలి బాబా, నువ్వు తప్పితే మాకు వేరే దిక్కు లేదు బాబా, ఈ పిల్ల నా పిల్ల కాదు, నీ పిల్ల, నువ్వే ఎలాగైనా కాపాడాలి బాబా అని అంటూ కన్నీరు మున్నీరుగా రోధిస్తూ ఉంటారు, బాబాను ప్రార్థిస్తూ ఉంటారు. అయితే ఈ నిపుణుడు అన్ని రిపోర్ట్లను ఆ పాప వేలిని పరీక్షించి కష్టతరమే కానీ ఆపరేషన్ తర్వాత వేలికి రక్త ప్రసరణ సరిగ్గా ఉంటే తప్పక పాప వేలుని తీసేయకుండా కాపాడవచ్చు అని అంటారు. వీళ్ళు ఊపిరి పీల్చుకుంటారు. డాక్టర్ గారు అంటారు, అయితే నేను చెప్పింది మీరు పాటిస్తే పాప వేలును తీసేయవలసిన అవసరం ఉండదు, తప్పక కాపాడగలుగుతాం అని అంటారు. మీరు చేయవలసిందల్లా ఒకటే, సర్జరీ తర్వాత పాప చేతిని 2 వారాల పాటు స్ట్రెయిట్గా ఉంచాలి, రక్త ప్రసరణ బాగా జరుగుతుంది, వేలు చెయ్యి సరైపోతాయి అని చెప్తారు. వేలును తీసేయాల్సి ఉన్న పరిస్థితిలో ఇలాంటి మార్గాన్ని చూపించిన బాబాకు దండాలు పెట్టుకుంటారు. సంతోషించారే కానీ ఇంత చిన్న సంవత్సరం కూడా నిండని పాపను సముదాయించటం, అదిను 2 వారాల పాటు ఈ చేతిని అలాగే పెట్టి ఉంచటం అనేది తేలికైన విషయం కాదు. ఎలా చేయగలవా అని చాలా భయపడిపోతారు. కానీ బాబా తలుచుకుంటే కరుణిస్తే కాందేముంది. డాక్టర్ గారు చెప్పినట్టే చేస్తారు. 2 వారాలు గడిచిపోతాయి. పాపను మళ్ళీ డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్తారు. వేలుకి రక్త ప్రసరణ చక్కగా జరుగుతుంది. వేలు నయమవుతుంది. కొంతకాలానికి పూర్తిగా నయమవుతుంది. అంగవైకల్యం లేని చక్కని చేయిగా కనిపిస్తుంది. అసలు ఇంతకుముందు పాప వేలుకి దెబ్బ తగిలినట్టుగానే తెలియదు. పాప పూర్తి ఆరోగ్యవంతంగా ఉంటుంది. ఈవిడ కృతజ్ఞతాభావంతో వస్తున్న కన్నీళ్లతో అంటారు, బాబా నా బిడ్డను రక్షించడమే కాకుండా జీవితాంతం నన్ను బాధ కొలిపేటువంటి నాలోని అపరాధ భావనను పోగొట్టారు బాబా. ఎందుకంటే నా పొరపాటు వల్లే పాప వేలుకు ఇంత దెబ్బ తగిలినందుకు జీవితాంతం నేను చింతించకుండా బాబా నన్ను కరుణించి కాపాడారు అని అంటారు. బాబా వారి అద్భుత కరుణ బాబా పట్ల నా నమ్మకాన్ని మరింత ఎక్కువ చేసింది అని అంటున్నారు ఈవిడ. వీరి ఈ అద్భుత అనుభవం బాబా ఎల్లప్పుడూ మనల్ని వింటున్నారు అని తెలియజేసేటువంటి ఒక గొప్ప నిదర్శనం. మన పరిస్థితి ఎంత కష్టంగా ఉన్నా, నిరాశాజనకంగా అనిపించినా మనం పూర్తి విశ్వాసం ఇంకా భక్తితో వారిని కొలిస్తే వారు మనల్ని తప్పక కరుణిస్తారు. కేవలం సాయి సాయి అని హృదయపూర్వకంగా పిలిచి కూడా ప్రార్థించి కూడా వారి అద్భుత ఆశీర్వాద అనుభవం మనం పొందవచ్చు. ప్రతి క్షణం మన సంతోషంలోనూ దుఃఖంలో కూడా బాబాను నిరంతరం ప్రార్థిస్తూ వారి ఆశీర్వాదాన్ని ఎల్లప్పుడూ పొందుదాం. బాబా మనలోని ప్రతి ఒక్కరికి మంచి ఆరోగ్యం, మనశ్శాంతి, శాశ్వత ఆనందాన్ని కలిగించాలని ప్రార్థిస్తున్నాను. వచ్చే ఎపిసోడ్లో బాబా వారి మరొక అద్భుత ఆశీర్వాద మహిమతో కలుద్దాం. ఓం సాయిరామ్.